రాజు, ఏం బాబు అలా ఉన్నావు? మాస్టారు ఇంట్లో ఉండటానికి వీల్లేదని అన్నయ్య నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. ఈ రోజు వస్తుందని నాకు తెలుసు బాబు. ఊళ్ళోకి రాగానే నాకు అంతా తెలిసింది. ఆ ఇల్లు వాడి స్వంతం కాదు, మీ నాన్నది. ఆ ఇంట్లో వాడికి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కుంది. ఆ సంగతి వాడు మర్చిపోయినట్టున్నాడు. నే గుర్తు చేస్తాను. రేపే పంచాయతీని పిలిపించి ఇల్లు భాగాలు చేయిస్తాను. నీ భాగం నీకు ఎలా రాదో నేను చూస్తాను. మేస్టారు, చంద్రం రాజుల తండ్రి చిరచరాస్తుల్ని న్యాయంగా సమభాగాలు చేశాం. ఇక మిగిలింది ఈ ఇల్లు. దీన్ని 2 భాగాలు చెయ్యాలంటే దానికి అంత ఆలోచన ఎందుకండి? మధ్యలో ఓ గోడ కట్టించి ఇంటిని 2 భాగాలు చేద్దాం. సరే, అలాగే తీర్మానం చేద్దాం. చంద్రం, ఈ విషయంలో నీ అభిప్రాయం? మీ ఇష్టం. రాజు, మీ మాట కాదనలేను, కానీ ఏమిటది చెప్పు రాజు. ఈ ఇంట్లో ఎంతో విలువైన ఆస్తి, ఎవరికీ దొరకని ఆస్తి ఒకటుంది. దాన్నెలా పంచుతారు? ఆస్తి? ఆస్తి? అంత విలువైన ఆస్తి ఏమిటి? చెప్పు రాజు. మా వదినమ్మ, నన్ను తల్లిలా చూసే వదినమ్మ, ఆమెను కూడా భాగాలు చేసి పంచండి. వదినను అన్నయ్యకిచ్చి అమ్మ నాకివ్వండి. వదినలో పసుపు కుంకాల అన్నయ్యకి పంచి ఆ అమ్మ పాదాలు నాకివ్వండి. తల్లి తండ్రి లేని వాడికి తోడబుట్టిన అన్నయ్యే తల్లి తండ్రి. అన్నయ్య నొప్పించి మా అమ్మను, మా వదినమ్మను నాకు ఇప్పించండి. తల్లిని బిడ్డని వేరు చేయకండి, వేరు చేయకండి. రాజు, ఏమిటిది? ఊరుకోమ్మా. ఆ భగవంతుడు ఎలా జరగాలని శాసిస్తే అలాగే జరుగుతుంది. ఊరుకోమ్మా. అవును, ఇదంతా చేసింది భగవంతుడే. తప్పు చేసేది మనిషి, భారం వేసేది భగవంతుడి మీద. కష్టాలు సృష్టించేది మనిషి, కాపాడమని ప్రార్థించేది భగవంతుణ్ణి. మన అవసరాల కోసం భగవంతుణ్ణి వాడుకుంటాం, వాడితో ఆడుకుంటాం. మాస్టారు, మీరు ఆస్తుల్ని పంచారే గాని అనురాగాల్ని, ఆత్మీయతలను, అభిమానాలను పంచడం మర్చిపోయారు. వాటికి గుర్తు ఇదిగో ఈ గాజులు. ఈ గాజులు రాజు ఆస్తి, వాడికి ఇచ్చేయండి. వదినమ్మ, వద్దు. అవి నీ చేతికే ఉండాలి, నా గుర్తుగా. కనీసం నేను కళ్ళు మూసే వరకైనా అవి నీ చేతికే ఉండాలి. వాడికి నాకు మధ్య ఉన్న బంధానికి సమాధి పూర్తయింది. జానకి, నువ్వు రాజుతో మాట్లాడినా, వాడింట్లోకి అడుగు పెట్టినా ఏం జరుగుతుందో తెలుసా? నీ తాళి తెంచి నిన్ను బయటికి నెడతాను. ఆలోచించుకో. నీకు భర్త అంటే గౌరవం కావాలో, ఆ పిల్ల వెధ మీద ప్రేమ కావాలో? లవ్వబాయ్, లవ్వమ్మాయి, లవ్వబాయ్, లవ్వమ్మాయి, చూసావా మీ నాన్న చెవులో ఎంత పెద్ద పువ్వు పెట్టాను? పెట్టారు పెట్టారు. అసలు విషయం తెలిసిందంటే అలుపొచ్చే వరకు బాలాట ఆడుకుంటాడు. సర్లేవో. మా నాన్న వస్తున్నాడు. అమ్మగారు, అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో దండాలయ్య అనే ఒక నీచుడు కలడు. వారపత్రిక లాంటి వారి పుత్రికను వలచితిని. వలచిన కన్యను పరిణయమాడవలనని నా ఆశ. పిల్లనిచ్చినందుకు వాడికేవైనా కానుకలు ఇవ్వవలనని నా కోరిక. మన గృహమున బంగారు పేడవేయు ఆవును అతనికి ఇవ్వవలనని అనుకుంటున్నాను. తమరేమంటారు? మాత, నాకు మీ నల్లగుర్రం వలదు. దెబ్బ తగిలిందా నాన్న? 72 దెబ్బ. అయితే 72 బంగారు కట్టెలు ఇస్తారా? విసురు విసురు. 73, 74, 75.
వాడికి నాకు మధ్య ఉన్న బంధానికి సమాధి పూర్తయింది. జానకి, నువ్వు రాజుతో మాట్లాడినా వాడింట్లోకి అడుగు పెట్టినా ఏం జరుగుతుందో తెలుసా? నీ తాళి తెంచి నిన్ను బయటికి నెడతాను. ఆలోచించుకో. ఎడ్రా ఏయ్, నీ ఆవిడ గుర్తొచ్చిందా? చెట్టుతో సరసాలాడుతున్నావు. పని చెయ్యి. ఏయ్. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్కారం కొత్త యువ యజమానుల వారికి. ఏం దండాలయ్య, యజమాని అని ఎగతాళి చేస్తున్నా? బొచ్చు లేదేమే బోడిగుండ అంటే బోడిగుండు కోపం వస్తే ఎలా చెప్పు? అంతే, ఊర్ల బుట్టలో కాదు బ్యాంకు ఇనపెట్టెలో పడ్డట్టు పడ్డావు. నీ ఛాన్స్ నాకు దొరికితేనా 3 పెళ్లాలున్నా విడాకులు పారేసేవాడిని. ఒకవేళ వాళ్ళు విడాకులు ఇవ్వము అంటే మొదటి పెళ్లాన్ని మన ఎస్టేట్ దిగుడు బావిలోనే ముంచేసి, రెండో దానికి కరెంటు తీగలు కలిపేసి, మూడో దానికి ఎలికల మంది పెట్టేసి పైకి పంపించి హాయిగా పెళ్లి చేసుకునేవాడిని. పెళ్లాన్ని సంపాదించటం తేలికయ్యా, డబ్బు సంపాదించటం చాలా కష్టం. నీ వెంట్రుక కొట్టిస్తే తాయితు కట్టించుకుంటా. చూడు చంద్రం, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో దాన్ని కట్టుకుంటే నీ శోభనం పోలీసులు జైల్లో చేస్తారు, జాగ్రత్త. అన్నట్టు చెబట మర్చాను, రేపు చిత్ర పుట్టినరోజు. పిసినర్లాగా ఆలోచించకుండా కాస్త విలువైన కానుక ఇవ్వడానికి ప్రయత్నించు, లేకపోతే దెబ్బతింటావు. జానకి, ఓ నిజం చెప్పు. భార్య భర్తను ఎందుకు గౌరవిస్తుంది? భర్త దేవుడనే నమ్మకంతో, భర్తలో సగభాగం తానున్నాననే విశ్వాసంతో, సాంప్రదాయం మీద భక్తితో గౌరవిస్తుంది. గుడ్. లంకంతా బంగారంతో కట్టారంటారు. అటువంటి బంగారంతో కట్టిన లంకలో ఉన్న సీత బంగారం కోసం ఆశపడకుండా రాముడి కోసం ఎదురు చూసింది. ఎందుకని? ఆడదానికి బంగారం కంటే ముఖ్యం భర్త కాబట్టి సీత రాముడి కోసం ఎదురు చూసింది. పతివ్రత అంటే ఎలా ఉండాలో చక్కగా చెప్పావు. అయితే నా మాట కాదనుగా? చెప్పండి. రేపు చిత్ర పుట్టినరోజు, కానుక ఏదైనా ఇవ్వాలి. అందుకని నీ చేతి గాజులు నాకు కావాలి. ఏమండి, గాజులా? అవును, గాజులే. ఈ గాజుల బంగారు వెలుగులో భవిష్యత్తులో నేను బంగారు చెప్పులతో నడుస్తాను, నిన్ను నడిపిస్తాను. ఆ గాజులు ఇలా ఇవ్వు. ఏమండి, మీకు కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను, కానీ ఈ గాజులు మాత్రం నేను ఇవ్వను. రాజు ప్రేమతో ఇచ్చిన ఈ గాజులు మీకు ఇచ్చి నా ప్రేమను మీరంటే భయానికి, మీరంటే గౌరవానికి అమ్ముకోను. జానకి, ఇవి బంగారు గాజులు కాబట్టి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలకు గుర్తుగా రాజు నా చేతికి వేసిన సంకెళ్ళు. నీ చేతికి సంకెళ్ళు నేనెప్పుడో వేశాను. భర్తనే అధికారం, హక్కు అనే సంకెళ్ళను ఎప్పుడో వేశాను. ఆ సంకెళ్ళు వేసిన రోజే నువ్వు నా మాటకు, నా ఆలోచనకు, నా ఆవేశానికి, నా కోరికకి బందీవైపోయావు. నీతో మాటలనవసరం. మర్యాదగా ఆ గాజులు ఇస్తావా ఇవ్వవా? నీలో ప్రేమ విలువ తెలుసుకునే శక్తి, అర్థం చేసుకునే మనసుంటే మీరు అడగరు. జానకి, నన్ను చంపి నా శవం చేతివి లాక్కోండి. అది చేతక కాదు. గాజులు ఎలా ఇవ్వవో తెలుసుకుంటా. ఏమండి, ఏమండి? మీరు చేస్తుంది పాపం. నిన్ను కట్టుకోవడమే పాపం. నా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? అన్నయ్య, నాకంటే పెద్దవాడివి, ఒకరు చేసిన తప్పు చెప్పవలసిన వాడివి. నువ్వే తప్పు చేస్తుంటే జీవకైనా బలం వస్తుందన్నయ్య. వేలడంత లేవు, నువ్వు నాకు బుద్ధులు చెప్తావట. నిన్ను చంపేస్తాను. నన్ను
సుఖం ఇంట్లోనే కానీ నా కుటుంబంలో కాదు. మరోసారి నా ఇంట్లో అడుగు పెట్టావో ప్రాణాలు తీసేస్తాను. నా వల్ల వదినమ్మ దెబ్బలు తింది. ఇదంతా చూసే కంటే చచ్చిపోయినా బాగుండేది. వదినమ్మకి ఎలా ఉందో. నా వల్ల రాజు దెబ్బలు తిన్నాడా? ఇదంతా చూసే కంటే నేను చచ్చిపోయినా బాగుండేది. పాపం వాడికి ఎంత ఆకలవుతుందో. రాజు, ఎందుకయ్యా నీకు ఈ బాధలు? మీ అన్నయ్య సంగతి తెలిసి కూడా చిన్నవాళ్ళని కొట్టేది పెద్దవాళ్లేగా. రాజు, నువ్వేం బాధపడకు. నీ గాజులు నేను తీసుకొస్తాను. అవి నీ చేతికి నీ చూడాలి. చూస్తాను వదినమ్మా, ఆ గాజులు నీ చేతికి నీ చూస్తాను. ఆ గాజులు లేకుండా